కేంద్రంలోని ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ నినాదాలు మారుతున్నాయి. ఇంతకాలం జై శ్రీరామ్ అంటూ ఉత్తర భారతంలో అధికారాన్ని చేజెక్కించుకున్న కమల దళం ఇప్పుడు తూర్పు రాష్ట్రాల్లో రూటు మార్చింది. బెంగాల్ ఎన్నికల కోసం స్థానిక పరిస్థితులను అర్థం చేసుకుని సరికొత్త నినాదాల్ని తెరమీదకు తెస్తోంది. బెంగాల్ ప్రజల నాడిని పట్టేసిన కమలనాథులు ఇప్పుడు జై మా కాళీ, జై మా దుర్గా అంటూ నినాదాలిస్తున్నారు. బీజేపీ నినాదాల రీబ్రాండింగ్. నిన్నటిదాకా జై శ్రీరామ్, నేటి నుంచి జై మా కాళీ. బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు క్రమంగా రూటు మార్చుతున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు నుంచి నిన్నటిదాకా రాజకీయంగా, మతపరంగా, సాంస్కృతికంగా జై శ్రీరామ్ నినాదంతో కమలం పార్టీ ప్రజాకర్షణను పదిలం చేసుకుంది. హిందూవాదుల్లో ఐకమత్యం సాధించేందుకు జై శ్రీరామ్ నినాదాన్ని సమర్థంగా వినియోగించింది. బీజేపీ నేతలను ఎవరిని పలకరించినా జై శ్రీరామ్ నినాదంతోనే మాటలు మొదలుపెట్టేవారు. ఉత్తరాదిన కీలక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు రామాలయ నిర్మాణ లక్ష్యం కూడా నెరవేరడంతో కమలం పార్టీ ఇప్పుడు కొత్త ప్రాంతాల్లో అధికారం కోసం అరులు చాస్తోంది. కమలనాథులు ప్రస్తుతం తూర్పు రాష్ట్రాల్లో తమ బలాన్ని పెంచుకుని దాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే చిన్న రాష్ట్రం ఒడిశాలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఈసారి బెంగాల్ వంతు వస్తుందని కమలం పార్టీ విశ్వసిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పశ్చిమ బెంగాల్లో ఓడిపోయామని భావిస్తున్న బీజేపీ ఈసారి మాత్రం గెలిచి తీరాలన్న పట్టుదలతో పనిచేస్తుంది. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సీఎం అయిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వం బాగా బలహీనమైపోయిందని భావిస్తున్న బీజేపీ దాన్ని అదునుగా చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతుంది. బెంగాల్ జనాన్ని ఆకట్టుకునే దిశగా అదే హిందుత్వ నినాదంలో కొన్ని మార్పులు చేసి జనంలోకి వెళ్తోంది. ఎక్కడ ఏ నినాదాన్ని ఎలా ప్రచారం చేయాలో బీజేపీకి బాగానే తెలుసు. అందుకే ప్రధాని మోదీ నోట మొట్టమొదటిసారి జై శ్రీరామ్ బదులు జై మా కాళీ అని చెప్పించింది. బెంగాల్ ప్రజలకు కాళీమాతపై ఉన్న భక్తిని వాడుకుంటూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడమే బీజేపీ ధ్యేయమని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. దీనివల్ల బెంగాల్లో బీజేపీ ఒక అవుట్ సైడర్ అన్న మచ్చ కూడా తొలగిపోతుందని ఒక అంచనాకు వచ్చింది. బెంగాల్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని బీజేపీ నేతలు ఇప్పుడు వాడవాడలా తిరుగుతూ జై మా కాళీ, జై మా దుర్గా అని నినదిస్తున్నారు. బెంగాల్ ఎన్నికలు ఒక చర్చనీయాంశమైంది. సాధారణంగా బీజేపీ హిందుత్వ ఎజెండాలో ఏ రాష్ట్రమైనా జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఇస్తుంది. కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత హిందుత్వ ఎజెండాతో పాటు సోషియో ఎకనామిక్ ఎజెండాని కూడా రంగంలో తీసుకొచ్చి సక్సెస్ అవుతూ ఉంది. మహారాష్ట్ర కానీ, బీహార్లో కానీ అనేక ఎన్నికలలో ఇవాళ ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీసు అటువంటివన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి విజయం సాధిస్తుంది. అయితే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఒక కొత్త నినాదం ఇస్తుంది. జై కాళీమాత, జై దుర్గామాత అనేటువంటి నినాదాలు ఇస్తుంది. అంటే మిగతా రాష్ట్రాల్లో జై శ్రీరామ్ అన్నటువంటిది అక్కడ ఆ నినాదం వేయటానికి కారణం బెంగాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యతే. ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా, లేదా కమ్యూనిస్టు కాంగ్రెస్ అనే తేడా లేకుండా బెంగాల్ కాళీమాత అనేటువంటి కల్చరు, సంస్కృతి ఇంటింటా ఉంది. అది ప్రత్యేకంగా అనేటువంటిది కాకుండా ఇంటింటా అది ఇంటర్నలైజ్ అయి ఉన్నది కాళీమాత నుంచి భక్తి. కాబట్టి సహజంగానే దాన్ని ఆసరా చేసుకొని కొంతమేరకు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ నినాదం ఇస్తూ ఉంది. బెంగాల్ ప్రజల సామాజిక, సాంస్కృతిక వారసత్వాన్ని, భావజాలాన్ని గౌరవిస్తామని చెప్పేందుకు బీజేపీ ఇప్పుడు కొత్త రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్తోందని చెప్పుకోవాలి. మహిళలంతా దుర్గామాతతో సమానమని బీజేపీ ఇంటింటికి వెళ్లి చెబుతోంది. సామాజిక రుగ్మతలపై పోరాటానికి ప్రతి మహిళ ఒక కాళికాదేవిగా, ఒక దుర్గామాతగా అవతారం ఎత్తాలని బీజేపీ నూరిపోస్తోంది. ఇటీవలి కాలంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అమానుష ఘటనలకు కారణం వారిలో పోరాట పటిమ లేకపోవడమేనని బీజేపీ అంటోంది. ఒక్కసారి దుర్గామాతను గుర్తు చేసుకుని పోరాడితే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో రేప్, హత్య లాంటివి జరిగేవి కాదని బీజేపీ అంటోంది. మహిళల్లో క్రియాశీలత పెరగాలంటే వారిలో దేవతామూర్తులు ప్రతిబింబించాలని బీజేపీ పిలుపునిస్తోంది.
బెంగాల్ పండుగలు, బెంగాలీ ఉత్సవాలను తమకు అనుకూలంగా మార్చుకుని తృణమూల్ లాంటి ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయని బీజేపీ గుర్తించింది. అదే పద్ధతిలో తాము కూడా పయనించి బెంగాల్ సాంస్కృతిక వారసత్వానికి జై కొడితే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగుండదని బీజేపీ ఎదురుచూస్తోంది. పైగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నట్లు బీజేపీ గ్రహించింది. అక్కడ విజయం సాధిస్తే లోక్సభ ఎన్నికల్లో బీహార్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో సైతం వారి ఓట్లను ఆకర్షించేందుకు వీలుంటుందని అంచనా వేసుకుంటున్నారు. బీజేపీ ఆ నినాదం ఇవ్వకముందే కాళీమాత మీద భక్తి, కాళీమాత పూజలు ఇవన్నీ కూడా బెంగాల్లో ఆ ప్రజల 180% మంది ప్రజలు చేస్తూ ఉంటారు. అందుకని అది కొత్త అనిపించకపోవచ్చు. కాబట్టి సహజంగానే బెంగాల్లో ఎలక్షన్ ఎజెండాలో వలస వచ్చినటువంటి వాళ్ళ గురించిన ఒక ఎజెండా, మైనారిటీస్ని గురించినటువంటి ఎజెండా, తర్వాత పౌరసత్వం గురించిన వీటి మీదనే ఎక్కువ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మమతా బెనర్జీ పాలనలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఈ చర్చలే ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఆ సోషియో ఎకనామిక్ ఎజెండాతో పాటు కాళీమాత నినాదం ఇవ్వడం ద్వారా బెంగాల్ ఏమైనా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. జై శ్రీరామ్ అనేది ఒకప్పుడు బీజేపీ అస్తిత్వానికి నిదర్శనం. జై మా కాళీ, జై మా దుర్గా అనే నినాదాలు బెంగాల్ ప్రజల మనోభావాలు, వారిలో ఐక్యతకు దర్పణం పడతాయి. భారత్ మాతాకి జై లాంటి నినాదాలు బెంగాల్లో పనిచేయకపోవచ్చని, అందుకే ఈసారి దారి మార్చుకుని బెంగాల్ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నామని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. స్వాతంత్ర్యానికి ముందు బెంగాల్ జాతీయవాదం వేరు, ఇప్పుడున్న బెంగాల్ ప్రజల ఆలోచన విధానం వేరు అని బీజేపీకి బాగానే అర్థమైంది. బెంగాల్లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి జనించిన తృణమూల్ కాంగ్రెస్ ను కొట్టాలంటే నయా హిందుత్వ మార్గమే శరణ్యమని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు.